మా అధికారులు కూడా వచ్చిండ్రు ఇక్కడ సంతోషం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఫోన్లు ఎక్కువ తక్కువ రావద్దని కోరుకోవాలి. మీరు మా ఫోన్లు ఎక్కువ తక్కువ రావద్దని కోరుకోవాలి. ఎందుకంటే మీకు అన్ని గ్రౌండ్లో నుంచి రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. మీకు ఏదైతే ఎకనామికల్ అంటే ఆర్థికపరమైనటువంటి అవరోధాలు ఉంటాయో, ఇతరత్ర అవరోధాలు ఉంటాయో అవన్నీ చేసి పెట్టే బాధ్యత మాదే కాబట్టి దయచేసి మీరు రెండు విషయాలు కాడ, ఒకటి డ్రింకింగ్ వాటర్ సమస్య, అది పెద్ద మీ దగ్గర ఉండకపోవచ్చు నాకు తెలిసి. రెండవది ఈ చెరువు సమస్య. వర్షాలు వచ్చిన వెంటనే ఎంతెంత ఉంటుందో తెలుసు కాబట్టి నేను కూడా తిరుగుతూ తప్పకుండా. నాకు ఇంకో వ్యాపకం లేదు, నన్ను భరించలేరు మీరు. అంటే నాకు ఏం పని ఉండదు, తిరుగుతూనే ఉంటాను. నేను ప్రజాప్రతినిధిగా వచ్చింది, నాకు ఈ పదవి కొనుక్కుంటూ వచ్చింది కాదు. మా అమ్మయ్యలే, మా నాన్నయ్యలే. మల్కాజిగిరి ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పెట్టిన భిక్షగా భావిస్తా, ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తా నేను. కాబట్టి ఆ కన్సర్న్ ఉన్నోని కాబట్టి ఇవాళ మాకేదో మేము పెద్దోళ్ళం, మాకు ఫోన్ చేస్తే ఎత్తారో మాకు రియాక్ట్ అవుతారో అవన్నీ మర్చిపోండి. నేను మీ దాంట్లో ఒక మనిషిని. మీరు చేస్తే ఒక లీడర్ని అయినా నేను, మీరు చేస్తే నాకు ఈ పదవి వచ్చింది కాబట్టి తప్పకుండా మీలో ఒకటిగా ఉంటా అని చెప్పినాను. మా ఎంపీ ఎవరంటే ఈటలా అని చెప్పుకునేటువంటి గర్వపడే పద్ధతిలో నా ప్రవర్తన ఉంటుందని చెప్పిన నేను గట్టే రాబోయే కాలంలో ఉంటా కాబట్టి నాకు ఎవరిని తిట్టే ఆఖరి కానీ కోపం చేసే ఆఖరి కూడా లేదు. ఆ సోయితో ఆ సెన్స్తో పనిచేయాలని మాత్రమే నేను కోరుకుంటా. కాబట్టి దయచేసి నేను లేట్ అయింది, నాకు 7 o'clock రావాలి, నేను టైం ఇచ్చింది, 1 hour లేట్ అయింది. మళ్ళీ వస్తా. నేను ఈ మధ్యనే అనుకుంటున్నాం, ప్రతి విషయంలో మీరు ఏది ఫీల్ అవుతుండ్రో, మీరు ఇది మంచిగా లేదని చెప్పి ఏదంటారో నాకు కూడా అది మంచిగానే ఉండదు. నీకు మంచిగా లేక నాకు మంచిగా ఉండే ప్రసక్తి లేదు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన చిన్న సమస్యలు వాళ్ళు ఇది గిద్ద చిన్న సమస్యలు అంటారు, కానీ ఆయనకు అదే పెద్ద సమస్య, వాళ్ళకి అదే పెద్ద సమస్య. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ పెద్ద సమస్య ఉన్నా కూడా తప్పకుండా మీరు నా నోటీస్ తీసుకురండి. మా వాళ్ళు స్థానికంగా ఉంటారు, నోటీస్ తీసుకురండి, తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎందుకంటే నేను హుజరాబాద్లో 20 ఏళ్ళు ఉన్నా. వీళ్ళందరూ వచ్చిండ్రు మా యారికి వచ్చిండ్రు. మల్కాజిగిరిలో ఇవాళ మీరు గతంలో ఏ బాధలైతే పడరో ఆ బాధ లేకుండా ఉండే పద్ధతికి ఉన్నంతలో సాధ్యమైనంత మేరకు నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. అవి కంటోన్మెంట్ రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ చెరువుల ఆక్రమణ సమస్య కావచ్చు, ఈ రైల్వే గేట్ల సమస్య కావచ్చు, ఇంకా ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు, ఏవైనా కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం మోడీ గారితో ఫస్ట్ మాట్లాడినాం. మనం గెలిచిన తర్వాత పార్లమెంట్ పోయి నేను కలిస్తే క్యారే ఇటలా అన్నాడు. అంటే మల్కాజిగిరి కితనా ప్రేమ్ ప్యార్ దికాయా అని అన్నాడు ఆయన. అంటే మల్కాజిగిరి చూపిన ప్రేమ, మల్కాజిగిరి చూపించినటువంటి ఆదరణ చూసి ముగ్ధులైన మోడీ గారు డెఫినెట్గా నేను తేగలననే సత్తా ఉంది కాబట్టి ఆయనకు మల్కాజిగిరి పట్ల ఒక స్పెషల్ కన్సర్న్ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ హోదాలో ఉన్నా మేమంతా కలిసి పనిచేసినాం. కాబట్టి నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా త్వరలోనే కొన్ని సమస్యలు ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేస్తా అని మీతో ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతా అని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.